ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం, శుభ శుక్రవారం అందరికీ కూడా. ఇవాళ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, శ్రీ సంపదలతో అందరూ చల్లగా ఉండాలి. మీ వ్యాపారాలు, పిల్లల భవిష్యత్తు వృద్ధికరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మకి ఇలా సేవించుకుంటానండి. శుక్రవారం దీపారాధన చేసుకుంటాను. శుక్రవారం అభిషేకం, లలిత పారాయణం చేసుకుంటాను. ఇలా అలంకరించుకుంటే ఏదో నాకున్నంతలో అలంకరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే భగవంతుడు మనని భూమి మీద తీసుకొచ్చింది వాళ్ళ సేవలో మనం బతకడానికండి. చాలామందికి దైవభక్తి అనేది తెలియటం లేదు. నాకు అది బాధ అనిపిస్తుంది. దానికి మనం ఏం చేయలేండి. ఎందుకంటే ఆ అదృష్టం ఉండాలి అందరికీ. అది అందరికీ రాదు. నాకు తెలియకుండానే నేను చిన్నప్పటి నుంచి భగవంతుడి సేవలో నేను పెరిగిన పిల్లని నేను. వాళ్ళు తప్ప నాకు ఇంకెవరు తెలియదు భూప్రపంచంలో. వాళ్ళనే ప్రేమిస్తాను, వాళ్ళనే గౌరవిస్తాను, వాళ్ళనే ఆరాధిస్తాను. నేనేం తిన్నా వాళ్ళకి పెట్టి నేను తింటాను. అది చివరికి పండైనా సరే, ఏదైనా సరే, ప్రసాదమైనా సరే, వాళ్ళకి మహానైవేద్యం పెట్టిన తర్వాతనే నేను తింటాను అనమాట. ఏమిటో తెలియదు, మరి అంత ఇష్టం వాళ్ళంటే. పంచలోహాల విగ్రహం అమ్మ చూడండి ఎంత ముద్దుగా అలంకరించి కూర్చుందో చక్కగా. మొన్న వారం ఎరుపు కట్టాను, ఒక వారం గ్రీన్ కడతా, ఇంకో వారం అంటే రకరకాలు జాకెట్ ముక్కలు కొత్త ఉంటాయి కదా, అవి ఏం చేస్తా అంటే కట్టేసేసి చక్కగా ఇలా లంగా జాకెట్ చీరలాగా కడతా అనమాట. ఇలా అలంకరిస్తా విగ్రహానికి. నాకు చాలా ఇష్టం అనమాట అమ్మవారు. ఆవిడంటే ఇంక అందరూ ఉన్నట్టే నాకు. కాబట్టి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.